అన్న నమస్తే. నమస్తే. ఎట్లుంది చేవెళ్ళ రాజకీయం? ఇక చేవేలలో ఇక ఉన్నది, ఇక లోన్లు గీన్లు ఇప్పుడు వచ్చిండు కొత్త ఆయన చేస్తుడు, బాగానే పని చేస్తుండు. కాసాని జ్ఞానేశ్వర్ అంటే ఇప్పుడు ఎంపీ రంజిత్ రెడ్డి చేసిండు, ఏమైనా డెవలప్ చేసిండా? ఎంపీ రంజిత్ రెడ్డిగా చేసిండు, ఆయన కొంచెం కొంచెం చేసిండు. కానీ ఇప్పుడు ఈయన వచ్చిండు కదా, ఈయన ఏం చేసుడు లేదు కదా. ఇప్పుడు ఎక్కి ఈయన గెలిపించుకుంటారా? ఈయన గెలుస్తాడు, గెలిపించుకుంటాం. ఎంత మెజారిటీ వస్తుంది? వస్తుంది, బాగానే వస్తుంది. లోకల్ అని? లోకల్ అని ఇప్పుడు ఇక్కడ గడ్డ మనిషి కదా వస్తాడు, ఇక్కడ గడ్డ మనిషి అని వస్తాడు. ఇక్కడ మెజారిటీ బాగానే ఉన్నది ఆయనకు. వాళ్ళు దొరలు కదా, వాళ్ళు ధర్మసారం. ఇప్పుడు వాళ్ళ తాత తర్వాత ఈయననే. వీళ్ళు బాగానే చేసిర్రు, అప్పటికి కూడా బాగానే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు కూడా ఆయన గెలిస్తే మంచిగా చేస్తాడని అనుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? 4 నెలలు కేసీఆర్ గవర్నమెంట్ బెటరా, కాంగ్రెస్ గవర్నమెంట్ బెటరా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కానీ ఏం లేదు. ఇప్పుడు అందరి నోట్లో ఉన్నది, ఇప్పుడు తిట్టున్నారు, అందరు తిడుతున్నారు. పబ్లిక్ మొత్తం స్టార్టింగ్ చేసి తిట్టుకానికి. మళ్ళీ బెటర్ అంటారా? టీఆర్ఎస్ వాళ్ళు అన్ని మంచిగా చేసిండు, ఊకేనా ఎస్పీ ఊకేనా గెలిపిస్తుంది అంటారు వాళ్ళు ఇప్పటోళ్ళు. అయితే కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజార్టీతో గెలిపించుకుంటారు. గెలుస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న నమస్తే. నమస్తే. ఎట్లుంది రాజకీయం చేవెళ్ళలో? అంతా బాగానే ఉందన్న. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? కాసాని జ్ఞానేశ్వర్. ఎందుకు కాసాని జ్ఞానేశ్వర్ కోట వేయాలంటే ఎందుకు వేయాలి? అంటే వీళ్ళు రంజిత్ రెడ్డి గిట్ట మార్చిరు కదా, వాళ్ళు వేరే దాంట్లోకి పోయారు కదా. ఆయనకు తెచ్చిందే కేసీఆర్. ఆయన మళ్ళా టీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోయిండు. ఎందుకు మారిండు అంటే మన ప్రజల గురించే, సొంత లాభం గురించి? ప్రజల గురించి ఏముండదు అన్న, ప్రజల గురించి ఏంది, సొంత లాభాలు కూడా ఆయనకు బిజినెస్లు ఉన్నాయి కాబట్టి మారిండు ఆయన. ఇంకేముందంట అంటే ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్కి ఎంత మెజారిటీ వస్తుంది? కాసాని జ్ఞానేశ్వర్కు మ్యాక్సిమం 2 లక్షల మెజార్టీ రావాలా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి వస్తుండు. రంజిత్ రెడ్డికి వేయర్లే అన్న, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్నాయి కదా, టీఆర్ఎస్ వాళ్ళు అయితే వేయరు. లీడర్లు మారినారు, కాకుంటే కార్యకర్తలు మారలే. కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా మీరు బీజేపీ అంటున్నారు కాబట్టి, కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చి మళ్ళీ ఆయన కూడా బీజేపీలోకి పోయిండు. ఆయనను కూడా ఎవరంతా ఆదరించడం లేదులే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 4 నెలలు అయింది కదా, మీకు ఎలా అనిపించింది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైంది, దొంగ మోసం చేసి వచ్చినారు వాళ్ళంతా. ఏమి ఇచ్చినారు? అమలు చేసినామంటారు. ఎవరికి ఇచ్చినారు, ఎవరికి చేసినారు, మీకేమన్నా వచ్చినాయా? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.